ఇది మన ప్రశ్న సంఖ్య 176. ఈ ప్రశ్నను జాగ్రత్తగా వినండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలు ఎప్పుడు ప్రవేశపెట్టారు? దీనికివ్వబడిన ఆప్షన్లివి: 1 1959 నవంబర్ 1, ఆప్షన్ 2 1957 నవంబర్ 1, ఆప్షన్ 3 1956 జనవరి 26, మరియు ఆప్షన్ 4 1959 అక్టోబర్ 2. ఇక్కడ చాలామంది ఆప్షన్ 4 చూసి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే దేశంలో మొట్టమొదటిసారిగా ఈ వ్యవస్థను రాజస్థాన్ రాష్ట్రం అక్టోబర్ 2, 1959న అంటే గాంధీ జయంతి రోజున ప్రారంభించింది. కాని ఒక్కసారి మళ్లీ ప్రశ్నను గమనించండి. అడిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి. మన రాష్ట్రంలో ఈ వ్యవస్థను సరిగ్గా రాష్ట్ర అవతరణా దినోత్సవం రోజే అంటే 1959 నవంబర్ 1న ప్రవేశపెట్టారు. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా ఆప్షన్ 1 సరైన సమాధానం. మన తదుపరి ప్రశ్న సంఖ్య 177. ప్రశ్నను చదువుతున్నాను, గమనించండి. అర్హులైన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు లభించే వరకు వారికి కేటాయించిన ఉద్యోగాలను ఖాళీగా ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఇక్కడ ఆప్షన్లు: 1 మర్రి చెన్నారెడ్డి, 2 పివి నరసింహారావు, 3 దామోదరం సంజీవయ్య, 4 కాజు బ్రహ్మానందరెడ్డి. ఇది నిజంగా చాలా గొప్ప నిర్ణయం కదూ! అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో తపించిన నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయిన శ్రీ దామోదరం సంజీవయ్య గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమిది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయించిన పోస్టులు బ్యాక్లాగ్ ద్వారానే నింపబడాలి కాని ఇతరులకు ఆ స్థానాలు ఇవ్వకూడదని ఆయన చాలా గట్టిగా నిలబడ్డారు. అందుకే మనకు సరైన సమాధానం ఆప్షన్ 3. మన ప్రశ్న సంఖ్య 178. కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపజేసేందుకు ఢిల్లీలో అష్టసూత్ర పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు? ఇలాంటి ప్రశ్నల్లో తేదీలు చాలా ముఖ్యం. ఆప్షన్స్ చూద్దాం. 1 1969 జనవరి 20, 2 1969 మార్చ్ 11, 3 1970 జనవరి 25, 4 1969 ఏప్రిల్ 11. ఈ కాలం రాష్ట్ర చరిత్రలో ఎంతో కీలకమైనది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా మండుతోంది. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారికి ఆ పరిస్థితిని అదుపు చేయడం పెద్ద సవాలుగా మారింది. ఆ సమస్యను పరిష్కరించడానికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీగారు ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిపి లోక్సభలో ఈ 8 సూత్రాల పథకాన్ని ప్రకటించారు. ఆ తేదీ 1969 ఏప్రిల్ 11. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఈ తేదీని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రశ్న సంఖ్య 179. సుప్రీంకోర్టు తీర్పుతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆందోళనలతో జై ఆంధ్ర ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? సంవత్సరాలు చూడండి. ఆప్షన్ 1 1973, 2 1972, 3 1974, 4 1976. దీన్ని మనం క్రమబద్ధంగా అర్థం చేసుకుందాం. ముందుగా ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అంటూ సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. దాంతో ఏమైందంటే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల్లో తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయేమో అన్న భయం మొదలైంది. ఆ ఆందోళనలు, అభద్రతాభావమే ఒక పెద్ద ఉద్యమంగా రూపాంతరం చెందాయి. అదే జై ఆంధ్ర ఉద్యమం. ఇది జరిగింది 1972లో. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2. ప్రశ్న సంఖ్య 180. తొలి తెలుగు వ్యక్తి మరియు తొలి దక్షిణాది వ్యక్తి కూడా అయిన పివి నరసింహారావు గారు ఏ సంవత్సరంలో ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు? ఆప్షన్లు గమనించండి. 1 1991, 2 1992, 3 1989, 4 1990. ఈ ఆన్సర్ మీలో చాలామందికి ఇప్పటికే తెలిసే ఉంటుంది. అవును, ఖచ్చితంగా ఆప్షన్ 1 అయినా 1991 సరైన సమాధానం. ఎందుకు 1991 అంత ప్రత్యేకమైనదంటే ఆ సమయంలో మన దేశం చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ క్లిష్ట సమయంలో ఒక దక్షిణ భారతీయుడు, అందులోనూ మన తెలుగు ముద్దుబిడ్డ అయిన పాములపర్తి వెంకట నరసింహారావు గారు భారత ప్రధానమంత్రిగా దేశ పగ్గాలు చేపట్టారు. ఆయన ఆనాడు ప్రవేశపెట్టిన అద్భుతమైన ఆర్థిక సంస్కరణలే ఈరోజు మనం చూస్తున్న నవభారతానికి పునాదిరాళ్లు. అందుకే ఆయన్ని ఆర్థిక సంస్కరణల పితామహుడు అని ఎంతో గౌరవంగా పిలుచుకుంటారు.